ఇప్పుడు మన గిరిజన రైతు ఆమె మాట్లాడుతుంది, ఆమె స్వచ్ఛందంగా మాట్లాడుతా అని చెప్తుంది. ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టాను ఆమె ధైర్యానికి. హలో హలో అందరికీ నమస్కారం అయ్యా. మాది కరెంట్ దుబ్బతండ. నాకు భర్త లేరు, ఇద్దరు కొడుకులు లేరు, అందరు జరిగిపోయారు. నాకు 3 ఎకరాలు నాటు పెడితే అంతా ఎండుకోపోయింది. ఇప్పుడు కేసీఆర్ సార్ మంచిగా నీళ్ళు సెలవతిచ్చిండు. ఇప్పుడు వచ్చిండు రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు, ఏది బోరు లేదు ఏది లేదు, అన్నీ ఎండుకోపోయింది. అందరికీ నమస్కారం సారు. అందరు ఎండుకోపోయింది. వచ్చిండు, ఏ చెత్తలేడు, మా దేశానికి అందరికీ ముంచిండు. నాకు మాఫీ కూడా కాలే. 2 లక్షలు అప్పు తీసుకోపోయిన అప్పు కూడా అట్నే ఆగిపోయింది. రైతు బంధు కూడా పడలేదు సారు. పింఛను కూడా వస్తలేదు. నాకు 2 మనవరాలు, 2 కొడుకులు జరిగిపోయారు. ఎవరు లేరు, నా బాధ ఎవరు తట్టుకుంటలేరు సార్. బోరు ఉంటే ఎంటుకోపోయింది, ఎవ్వరు లేరు. ఇప్పుడు నేను ఇంత మందు పోసుకొని తాగేది అయిపోతుంది నాది. ఎవ్వరు చూడలేరు నా బాధకు. ఇప్పుడు నాకు ఎవరు లేరు. ఒక అల్లుడు ఉన్నా జరిగిపోయిండు, అన్న కూడా జరిగిపోయిండు. నా బాధ ఎవరికి చెప్పకుండా అయిపోతున్నా సారు. ఇప్పుడు నాకు రైతు బంధు వస్తలేదు. భూమి జాగా ఉన్న 3 ఎకరాలు అంతా ఎన్నుకోపోయింది సారు. రేవంత్ రెడ్డి సారు ఏం బాగు పెడతలేరు. ఆ రేవంత్ రెడ్డికి డామ్ ఏం చెప్తలేడు సారు. మాకు ఏ పరిస్థితి కూడా అయితలేదు. ఎవరు గతి లేదు నాకు. ఏ బాధ కూడా నేను తట్టుకుంటలేను సారు. ఉన్న కోడలు దేశం పోయింది, పిల్లలు ఇడిచిపెట్టి వెళ్ళిపోయింది. 2 కోడలు, పొలం కూడా ఆరిపోయింది. చూస్తే గొడ్లు గోదలు మంది తింటున్నాయి సారు. ఏం చెప్పలేను సారు. సరే అమ్మా, మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. కేసీఆర్ గారి నాయకత్వంలో దయాకర్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఒక్క చెక్ డ్యామ్ అయినా ఎండిపోయిందా? ఇప్పుడు ఎందుకు ఎండిపోతున్నాయి అంటే ముందు చూపు, నిర్లక్ష్యం. మన దేవరపురం మండలం అన్నా, పాలకుర్తి నియోజకవర్గం అన్నా మన ఎమ్మెల్యే గారికి శ్రద్ధ లేకపోవడం, ఈ విషయాల వల్లనే ముందు ఎండిపోతుంది. ఒకసారి తొర్రూరు జెడ్పీటీసీ గారికి నమస్కారాలు, స్వాగతం చెప్పండి ఒకసారి. అట్నే అధ్యక్షులు సీతారాం గారు, తొర్రూరు, థ్యాంక్ యూ వచ్చినందుకు. ఇప్పుడు సీతారాంపురం రైతు సుధాకర్ గారు మాట్లాడతారు. 1 నిమిషం మాట్లాడన్నా, ఉన్న విషయం చెప్పండి. నా పేరు బాష్పాక సుధాకర్, కడవెండి సీతారాంపురం, దేవరపురం మండలం.